ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపించేటటువంటి అంశాలు రెండు. ఒకటి యుఎస్ ఇండియాకి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్, రెండు ఎప్స్టీన్ ఫైల్స్. మోడీ ట్రంప్తో కాంప్రమైజ్ అయిపోయాడా అనేటటువంటి ఒక రెండు విభిన్నమైనటువంటి అంశాలను తీసుకొచ్చి ముడిపెట్టి ఒక మసాలా మ్యాగీ నూడిల్స్ ఉండింది. కానీ 1 year బ్యాక్ తో పోల్చితే ఇప్పుడు కూడా అమెరికా మన మీద 15% ఎక్కువ ట్యాక్స్ వేసింది అనేది అసలు నిజం. ఇది నిజమే కదా, దీన్ని ఒప్పుకోవాలి కదా. అలా షార్ట్ అండ్ స్వీట్గా ఇట్లాంటి ముఖ్యమైన విషయాలు చెప్పేసి మళ్ళీ ఏ విధంగా విసంగక్కాలో ముందుకెళ్ళిపోతారు. అది కమ్యూనిస్టుల టెక్నిక్. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ భారీగా కొనే మూడో అతిపెద్ద దేశం మన దేశం. 88% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇదే విషయాన్ని రిపోర్టర్స్ రష్యాకు సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ని అడిగినారు. మోదీ పేరు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటికి రావడాన్ని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ నేమ్ బయటకు వచ్చిన 2-3 రోజుల్లోనే అమెరికాకు పూర్తిగా అనుకూలంగా ఉంది. 2017లో ఇజ్రాయెల్కి మోడీ వెళ్ళినప్పుడు ట్రంప్కు అనుకూలమైనటువంటి విధానాలలో నిర్ణయాలు తీసుకున్నారు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపించేటటువంటి అంశాలు రెండు. ఒకటి యుఎస్ ఇండియాకి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్, రెండు ఎప్స్టీన్ ఫైల్స్. అయితే ఈ యుఎస్కి ఇండియాకి జరిగే ట్రేడ్ డీల్ విషయంలో కానీ, లేదా యుఎస్కి మొన్న యూరప్కి జరిగినటువంటి ట్రేడ్ డీల్స్ విషయంలో కానీ ఈ సుమారు భారతదేశంలో ఉన్న 80-85% ప్రజలకు వీటి మీద పూర్తి అవగాహన ఉండదు. ఏదో ట్రేడ్ డీల్ జరిగిందంట, దానివల్ల మనకు లాభం లేకపోతే వాళ్ళకు లాభం అని న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్లలో కానీ వచ్చేటటువంటి అంశాలని తెలుసుకొని దాని మీద ఒక ప్రాథమిక అవగాహనకు వస్తారు తప్ప దానిలో డీప్ స్టడీస్ అనేటటువంటివి చేయరు. అయితే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేటటువంటి అంశంలో ఏంటంటే, ఎప్స్టీన్ అనేటటువంటి వాడు విదేశాల్లో ఉంటాడు. వాడికి ఒక సపరేటు ఐలాండ్ ఉంది. దాంట్లో మైనారిటీ అమ్మాయిలతో కలిసి ధనవంతులు, డబ్బున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, దేశ అధ్యక్షులు కానీ, దేశ ప్రధానమంత్రులు కానీ, కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ బిజినెస్ మ్యాన్లు కానీ, వాళ్ళందరితో ఈ మైనారిటీ అమ్మాయిలతో సెక్స్ చేయిస్తాడు అనేటటువంటి ఒక అభియోగం మోపబడి అతను జైల్లో వేయబడి అమెరికాలోనే 2019లో చనిపోయాడు. 2017 నుంచి జైల్లోనే ఉన్నాడు. ఇది ఎప్స్టీన్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఈ రెండు అంశాలని ముడిపెట్టి ఈ దేశ పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించడానికి నరేంద్ర మోడీ మీద కానీ, బీజేపీ ప్రభుత్వం మీద కానీ విషం జిమ్మడానికి కొంతమంది కమ్యూనిస్టులు పనిగట్టుకుని గత 10 రోజులుగా గుండెలు బాదుకుంటూ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. అయితే దీని మీద ప్రత్యేకంగా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ ఈ సమస్య ఏదైతే ఉందో, ఈ కమ్యూనిస్టులు చేసేటటువంటి ప్రచారం ఏదైతే ఉందో, మరో సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి అల్లర్లు చేయడము, లేదా రైతు ధర్నాలు లాంటివి అల్లర్లు చేయడము, లేదా వక్ఫ్ బోర్డు లాంటి అల్లర్లు సృష్టించి సమాజంలో హిందువులలో అలజడులు సృష్టించడానికి ఈ కమ్యూనిస్టులు మరో కుట్రను పన్నారా అని అనిపిస్తుంది. కాబట్టి ప్రతి భారతీయుడు, ముఖ్యంగా హిందుత్వవాదులు, జాతీయవాదులు, ప్రతి హిందువు ఈ కమ్యూనిస్టులు చేసేటటువంటి విష ప్రచారం మీద అవగాహనతో ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. రీసెంట్గా కమ్యూనిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీడియోలు చూసినా, ఫేక్ జర్నలిస్టు తులసీచంద్ వీడియోలు చూసినా వీళ్ళేదో కుట్ర పన్నుతున్నారే అనేటటువంటి అనుమానం కలుగుతుంది. నాగేశ్వరరావు గారు అయితే ఇలాంటి వీడియోలో ఇంకో 4 రోజుల్లో చూడండి, అసలు ఇక రైతులంతా రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఖచ్చితంగా ధర్నాలు చేస్తారు, ఎంత దారుణంగా ఉంటుందో చూడండి అని ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి కొంత ప్రజలు దీని మీద అవగాహనతో ఉండాలి, ప్రభుత్వాలు కూడా జాగరూకతతో ఉండాలి. అయితే ఈ తులసీచంద్ రీసెంట్గా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క భయంతోనే మోడీ ట్రంప్తో కాంప్రమైజ్ అయిపోయాడా అనేటటువంటి ఒక రెండు విభిన్నమైనటువంటి అంశాలను తీసుకొచ్చి ముడిపెట్టి ఒక మసాలా మ్యాగీ నూడిల్స్ ఉండింది. అసలు ఆ వీడియో 20 నిమిషాల వీడియోలో సుమారు 30 అబద్ధాలు చెప్పింది. ప్రతి నిమిషము ఒక అబద్ధంతో ఏ విధంగా మ్యాగీ నూడిల్స్ ఉండిందో ఒకసారి మనం పరిశీలన చేద్దాము. దాని మీద ప్రతి ఒక్క దాని మీద వివరణాత్మకంగా మాట్లాడుకుందాం. భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కానే కాదు. ఇది ఫైనలైజ్ అయ్యి భారత్ సంతకం చేస్తే మన దేశానికి, మన రైతులకి, మన పరిశ్రమలకు ఇది మరణ శాసనం లాంటి డీల్ అవుతుంది అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇది అమెరికాకు 140 కోట్ల మంది భారతీయుల్ని కన్జ్యూమర్స్గా మార్చేసే ఒక డెడ్లీ డీల్. కాబట్టి ఇది అమెరికాకు మాత్రమే లాభం, ఇండియాకు కాదు. ఇంత ప్రమాదకరమైనటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చేసింది. ఇది డెడ్లీ డీలు, భారతదేశం సర్వనాశనం అయిపోతుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. బట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి న్యాయంగా రుజువులు చూపించాలి కదా. కానీ ఆమె చూపించినటువంటి రుజువుల్ని కనుక విశ్లేషణ చేస్తే ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతుంది. అది కూడా చూద్దాం.
ఈ డీల్ భారతదేశానికి ఎలా లాభమో బహిరంగంగా చెప్పకుండా పైకి చెప్తున్న కారణం ఏంటి? దీనివల్ల అమెరికా మన వస్తువుల మీద వేస్తున్న టారిఫ్ 50% నుంచి 18% తగ్గించడం అని చెప్పి కదా. ఇది ప్రస్తుతం మన స్టాక్ మార్కెట్ ను బూస్ట్ చేస్తుంది, మన రూపాయిని బలపరిచేలాగా చేయొచ్చు, మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగేలాగా చేస్తుంది ఖచ్చితంగా. కానీ 18% టారిఫ్ కూడా చాలా ఎక్కువ. 50% కంటే 18% నయం కదా అని చెప్పి మనకు అనిపించవచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఇండియా మీద అమెరికా టారిఫ్ ఎంతో తెలుసా? కేవలం 2-3%. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఈ అమెరికా టారిఫ్స్ అనేటటువంటిది రీసెంట్గా 1 year నుంచి ట్రంప్ స్టార్ట్ చేసిండు. భారతదేశం మీద 18% వేసినటువంటి టారిఫ్స్ ఎక్కువ అని చెప్తుంది. గత 1.5 year బ్యాక్ అవి 2-3% ఉండేవి అని చెప్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పరిస్థితిని మనం అంచనా వేసుకోవాలి. అంటే పక్క వాళ్ళతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? 1.5 year బ్యాక్ భారతదేశం పక్కన ఉన్నటువంటి దేశాలకు టారిఫ్ ఎంత, భారతదేశానికి ఎంత, ఇప్పుడు భారతదేశం పక్క దేశాలకు టారిఫ్ ఎంత, భారతదేశానికి ఎంత అనేది కదా మనం అంచనా వేసుకోవాల్సింది. ఇప్పుడు భారతదేశానికి 18%, ఇటు పక్కన పాకిస్తాన్కి 90%, ఇటు పక్కన బంగ్లాదేశ్కి 20%, కంబోడియా, థాయిలాండ్, ఇట్లా భారతదేశం ఏసియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలకు 25% నుంచి 20% వరకు టారిఫ్స్ ఉంటే భారతదేశానికి మాత్రం 18% టారిఫ్స్. అంటే చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాల మీద ఇండియా బెటర్గానే ఉంది అనేది ప్రస్తుతానికి మనం అంచనా వేసుకోవాలి. కానీ 2 years బ్యాక్ 2% ఉంది, 20 years బ్యాక్ 1% ఉంది, 30 years బ్యాక్ 100% ఉంది అని ఇప్పుడు వాటితో కొలతలు వేసుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు, చుట్టూ ఉన్నటువంటి దేశాల పరిస్థితులను బట్టి మనం అంచనా వేసుకోవాలి. కానీ కమ్యూనిస్టుల యొక్క కుట్ర ఈ విధంగానే ఉంటుంది కాబట్టి మిగతా విషయాలు కూడా ముందుకెళ్ళిన కొద్దీ ఇంకా క్లారిటీ వస్తుంది. కానీ 1 year బ్యాక్ తో పోల్చితే ఇప్పుడు కూడా అమెరికా మన మీద 15% ఎక్కువ ట్యాక్స్ వేసింది అనేది అసలు నిజం. మనం అమెరికా మీద నిన్న మొన్నటి దాకా 15% టారిఫ్ వేసాము, కొన్ని వస్తువుల మీద 70% దాకా టారిఫ్లు వేసాం. మనం దానివల్ల అభివృద్ధి చెందిన దేశంగా మన ప్రయోజనాలను కాపాడుకోగలిగాం. ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన దేశాల మీద మన లాంటి అభివృద్ధి చెందుతున్నా ఇది నిజమే కదా, దీన్ని ఒప్పుకోవాలి కదా. అలా షార్ట్ అండ్ స్వీట్గా ఇట్లాంటి ముఖ్యమైన విషయాలు చెప్పేసి మళ్ళీ ఏ విధంగా విసంగక్కాలు ముందుకెళ్ళిపోతారు. అది కమ్యూనిస్టుల టెక్నిక్, వినండి. అలాగే పేద దేశాలు ఎక్కువ టారిఫ్స్ వేస్తాయి. కానీ ఆ పాత విధానాలకి కంప్లీట్ గా చెక్ పెట్టాడు ట్రంప్. అంటే అమెరికా వస్తువులు మన దేశంలోకి వస్తే మనం ఏ ట్యాక్స్ వేయకూడదంట, క్రమంగా ట్యాక్స్లన్నీ జీరో చేసేయాలంట, మనం మాత్రం ఏ ట్యాక్స్ వేయకూడదు. కానీ మనం అమెరికాకి మన వస్తువులను పంపినప్పుడు అక్కడ 18% ట్యాక్స్ వాళ్ళు వసూలు చేస్తారు. ఇది ఎక్కడ న్యాయము? కానీ ఇది ఆ డీల్లో ఉంది. ఇప్పుడు ఈమె చెప్పినటువంటి అంశము అమెరికా నుంచి వచ్చేటటువంటి గూడ్స్ 0%, మన దేశం నుంచి వెళ్ళేటటువంటి గూడ్స్ 18% అని చెప్పి మాట్లాడింది. కానీ ఇది ఆ డీల్లో ఉంది అని చెప్పింది. కానీ ఆ డీల్లో ఎక్కడ కనబడలేదు. మీరు ఆ ట్రంప్ ట్వీట్ చదివినా, న్యూస్ పేపర్లు చదివినా అమెరికా నుంచి వచ్చే గూడ్స్ అన్నీ 0%, ఇండియా నుంచి వెళ్ళేటటువంటి గూడ్స్ అన్నీ 18% అనేటటువంటి డీల్ ఎక్కడా లేదు. దీనికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేదు. ఆమె కూడా ఆధారాలు ఏమీ చూపించలేదు. ఎట్ ది సేమ్ టైం అన్ని గూడ్స్కి ఒకే రకమైనటువంటి టారిఫ్స్ ఉండవు. ఇప్పుడు ఫుడ్కి సంబంధించినటువంటి గూడ్స్కి ఒక రకమైన టారిఫ్స్ ఉంటాయి, మెటల్కి సంబంధించినటువంటి వాటికి ఒక రకమైనటువంటి టారిఫ్స్ ఉంటాయి. ఐరన్కి ఒకటి ఉంటుంది, మళ్ళీ అల్యూమినియంకి ఒకటి ఉంటుంది, గోల్డ్కి సిల్వర్కి ఒకటి ఉంటుంది. మెడిసిన్కి సంబంధించినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా 0 ఉంటాయి. అట్లాగే కొన్ని స్పెషల్ సెమీ కండక్టర్స్ కానీ, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించి కానీ, ఆటో స్పేర్ పార్ట్స్కి సంబంధించి కానీ ఒక్కొక్క గూడ్స్కి, ఒక్కొక్క మెటీరియల్కి డిఫరెంట్ ఆఫ్ టారిఫ్స్ ఉంటాయి. అన్నిటికీ ఒకే రకమైనటువంటి టారిఫ్స్ ఉండవు అనేటటువంటిది చాలామందికి 60-70% ఆఫ్ పీపుల్కి తెలియదు. కాబట్టి వాళ్ళందరినీ ఒకే ఘాటన కట్టేసి అన్ని గూడ్స్కి ఒకే రకమైనటువంటి టారిఫ్స్ ఉంటాయి అనేటటువంటి ఒక విష ప్రచారాన్ని చేసే కుట్రలో ఈ కమ్యూనిస్టులు ఇప్పుడు సక్సెస్ అవుతున్నారు. భవిష్యత్తులో గొడవలు రేకెత్తించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం మీద జాగరూకతతో ఉండండి. ఇండియా నుంచి యూఎస్ఎల్ఏ మెడిసిన్స్ కానీ, యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేటటువంటి మెడిసిన్స్ టోటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో 16% ఉంటాయి. ఆ అన్ని గూడ్స్కి, మెడిసిన్ అన్నిటికీ 0% టారిఫ్స్. ఆటోమొబైల్కి సపరేట్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 5% ఉంటుంది, ఒక్కొక్క దానికి 30% ఉంటుంది. ఐరన్, స్టీల్కి సంబంధించిన వాటికి 50-55% ఉంటుంది. ఇట్లాంటి అనేక స్లాబ్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి మీద అవగాహన లేనప్పుడు ఇట్లాంటి విష ప్రచారం చేసేటటువంటి వాళ్ళ మాయలో పడతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ చూద్దాం. ఈ డీల్ లో మనకి చాలా నష్టం చేసే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, రష్యా నుంచి ఆయిల్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడం. అలా క్యాన్సిల్ చేసుకుంటే ఇండియాకు ఎంత నష్టమో మన ప్రధానమంత్రికి, మన కేంద్రానికి తెలిసినా కూడా ట్రంప్ అంత ధైర్యంగా ఈ క్యాన్సిల్ చేసుకోవడానికి, రష్యా నుంచి ఆయిల్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒప్పుకున్నారు అని చెప్పి ఎలా ప్రకటించగలిగారు? నిజంగా ఒప్పుకున్నారా? ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ భారీగా కొనే 3వ అతిపెద్ద దేశం మన దేశం. 88% క్రూడ్ ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండియాకు రష్యా డిస్కౌంట్ రేట్ తో క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంది. అలా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత మన దేశము 30-40% క్రూడ్ ఆయిల్ ని రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒక్క బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $50 రష్యా ఇప్పుడు మనకు సప్లై చేస్తుంది. ఇది మనకు పెద్ద అడ్వాంటేజ్. రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి, అంటే వెనిజులా
క్రూడ్ ఆయిల్ ని అమెరికా ద్వారా మనం కొంటే అది మనము బ్యారెల్ $66 పెట్టి కొనాలి. ఇవన్నీ చెప్పి లెక్కలు చెప్పి భారతదేశానికి ఒక 80,000 కోట్ల నష్టం జరుగుతుంది. అసలు దేశం అంతా మునిగిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంది. అసలు ఇంత దారుణమైనటువంటి డీల్ నేను ఎక్కడా చూడలేదని గుండెలు బాధేసుకున్నారు ఈవిడ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనకపోతే భారతదేశానికి ఎంత నష్టమో ఈవిడ ఎందుకు అంత బాధపడుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఇదే విషయాన్ని రిపోర్టర్స్ రష్యాకు సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ని అడిగారు. ఇండియా మీ దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గిస్తుందంట కదా, దాని మీద మీరు ఏమంటారు అంటే ఇండియా కేవలం రష్యా దగ్గర నుంచే ఆయిల్ కొనట్లేదు, ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఈ రోజు కొనుక్కుంటుంది, రేపు ఆపేస్తుంది, తర్వాత మళ్ళీ కొనుక్కుంటుంది అవసరమైనప్పుడు, తర్వాత మళ్ళీ ఆపేస్తుంది. మీకు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పాలి అంటే భారతదేశం 2021కి ముందు రష్యా నుంచి కొనేటటువంటి ఆయిల్ కేవలం 0.2%, ఇప్పుడు 30-35% కొంటుంది. ఇంతకుముందు వేరే దేశాల దగ్గర కొనేవాళ్ళు ఇప్పుడు మా దగ్గర కొంటున్నారు, తర్వాత వేరే దేశాల దగ్గర కొంటారు, మళ్ళీ అవసరమైతే మా దగ్గర కొనుక్కుంటారు. దీంట్లో పెద్ద మాట్లాడడానికి బాధపడాల్సిన దానికి ఏముంది అని చెప్పి రష్యా ఫారెన్ మినిస్టర్ మాట్లాడాడు. కానీ తులసి చంద్ కమ్యూనిస్ట్ నాగేశ్వరరావు కనీసం నా కమ్యూనిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే 30 వీడియోలు పెట్టిండు, సుమారు 30 వీడియోలు. అసలు రష్యా ఆయిల్ కొనకపోతే భారతదేశం మొత్తం మునిగిపోయేటట్టుంది, రష్యా ఆయిల్ లేకపోతే భారతదేశం ఏమైపోతుంది అనేటటువంటి బాధ కమ్యూనిస్ట్ నాగేశ్వరరావు కళ్ళలో స్పష్టంగా కనపడింది. ఈమెతే ఈ దేశానికి కొన్ని లక్షల కోట్లు నష్టము అనే విధంగా ప్రచారం చేస్తుంది. కానీ రష్యా ఫారెన్ మినిస్టర్కి లేనటువంటి నష్టము, భారతదేశంలో ఆయిల్ కొనేటటువంటి కంపెనీలకు లేనటువంటి నష్టము ఈ కమ్యూనిస్టులకి ఎందుకు అనేటటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకో మాట ఏం చెప్పిందంటే రష్యా నుంచి కొనేటటువంటి ఆయిల్ $50 మనకు దొరుకుతుంది అని చెప్తుంది. కానీ వాస్తవం ఏంటంటే రష్యా నుంచి భారత్ కొనేటటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది $50, $60, $30 అని డాలర్లలో అమ్మట్లేదు. మనము రూపీస్లో పేమెంట్ చేస్తున్నాము, యువాన్స్ చైనా దగ్గర నుంచి కరెన్సీ కొని యువాన్స్లో పేమెంట్ చేస్తున్నాం తప్ప రష్యా డాలర్లలో మనకు అమ్మట్లేదు. అది ఇన్ని డాలర్లు అని చెప్పడానికి ప్రపంచంలో ఎక్కడా లెక్కలు లేవు, ఏ స్టాటిస్టిక్స్ లేవు. కంపెనీలు చేసుకునేటటువంటి అగ్రిమెంట్స్ ఐదర్ రూపీస్లో ఉంది లేదా ఐదర్ యువాన్స్లో ఉంది. అది ఎంత, ఎప్పుడు, ఏ నెలకు సంబంధించింది, ప్రొడక్షన్ని బట్టి, డేట్ని బట్టి, కాంట్రాక్ట్ని బట్టి మారిపోతూ ఉంటుంది. 50 నుంచి 60 మధ్యలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని అన్ని ఛానల్స్, అన్ని మీడియా ప్లాట్ఫామ్స్లో, అన్ని వెబ్సైట్లలో దొరికితే ఈమె మాత్రం ఖచ్చితంగా $50 మాత్రమే రష్యా నుంచి భారతదేశం ఆయిల్ కొంటుంది అనేటటువంటి ఒక దొంగ మాటను మాట్లాడేసింది. ఇంకో మాట చెప్పాలి అంటే వెనిజులా నుంచి ఆయిల్ కొంటే $66 పర్ బ్యారెల్ పడుతుంది. అంటే $16 మనం ఎక్కువ చెల్లించుకోనాలి అంట. యాక్చువల్గా నిన్ననో 3 days బ్యాక్ రిలయన్స్ మొన్న ఒక అగ్రిమెంట్ చేసుకుంది, సుమారు $5 to $7 డిస్కౌంట్లో మనకు దొరుకుతుంది. అంటే 56, 57, $58 పర్ బ్యారెల్ మనకు దొరుకుతుంది. అంటే రష్యా ఎంత రేటుకి అమ్ముతుందో సుమారు $1 to $2 అయితే అప్పు లేదా డౌన్లో రిలయన్స్ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి భారతదేశానికి ఆయిల్ ఇంపోర్ట్స్కి వచ్చినటువంటి నష్టమే లేదు. పైగా నిన్నే పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, సౌత్ ఆఫ్రికాస్ నుంచి కానీ లేదా మిడిల్ ఈస్ట్ నుంచి కానీ, వెనిజులా నుంచి లేదా వెస్ట్ అమెరికా నుంచి కానీ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని పెంచుతున్నాం, క్రమంగా రష్యాకు సంబంధించినటువంటి ఆయిల్ని తగ్గిస్తున్నాము. సో ప్రతి విషయంలో డెప్త్కి వెళ్తే మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి మనల్ని డెప్త్కి వెళ్లకుండా మీదనే మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ఇలాంటి దొంగ మాటల్ని దయచేసి ఎవరు నమ్మకండి. అవకాశం ఉంటే అందరికీ ఇట్లాంటి విషయాల్ని తెలియజేయండి. ఇంకా ఏం అబద్ధాలు మాట్లాడిందో చూద్దాం. అంతేకాదు రష్యా నుంచి మనం కొంటున్న క్రూడ్ ఆయిల్ కంటే కూడా ఎక్కువ క్రూడ్ ఆయిల్ కొనాలి అని చెప్పి కూడా ట్రంప్ ప్రెషర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం 30% 40% కొంటున్నాం కదా, అంతకంటే ఎక్కువ కొనండి మీరు అని కూడా చెప్తున్నాడు. మనం ఇంత భారం మోసినందుకు అమెరికా మనకి ఇస్తున్నది ఏంటి? జీరో. వాళ్ళ వస్తువుల్ని జీరో టారిఫ్ తో కొనండి అని చెప్పి చెప్తోంది. వాస్తవానికి మా వస్తువుల్ని జీరో టారిఫ్తో కొనండి అని అమెరికా ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పినా కూడా అది అసాధ్యమైనటువంటి విషయము, ఇంపాసిబుల్. ఎందుకంటే జీరో టారిఫ్తో ఏ దేశము ఇంకో దేశంతో 100% ట్రేడ్ చేయలేదు. 1 to 2% ప్రొడక్ట్స్ కానీ 5 to 10% ప్రొడక్ట్స్ కానీ జీరో టారిఫ్స్తో అన్ని దేశాలు చేస్తే కానీ 100% ఏ దేశము ఇంకో దేశంతో 0% టారిఫ్స్తో డీల్స్ చేయదు. ఇప్పుడు మన దేశానికి అమెరికా నుంచి టారిఫ్ వస్తుంది. ఈ డీల్ తర్వాత మనం అమెరికా వస్తువుల మీద వేసే టారిఫ్ క్రమంగా జీరో అయిపోతుంది. చాలా వస్తువుల మీద టారిఫ్ వేయలేము. జీరో అంటే కొన్నిటి మీద మాత్రమే వేస్తాం. మెజారిటీ వస్తువుల మీద 0 టారిఫ్ అని చెప్పి కదా ట్రంప్ చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంత దిక్కుమాలిన డీల్ ఉంటుందా? ఇది నిజానికి యాంటీ ఇండియా డీల్. ఇలాంటి ఈ ప్రపంచంలో ఇంతకంటే దిక్కుమాలిన డీల్ ఉంటుందా? నిజంగా ఇది యాంటీ ఇండియా డీల్ అని స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారు? ఒకటి డీల్ అయిపోయి డీల్కి సంబంధించినటువంటి పేపర్లు వచ్చిన తర్వాత
ఆ పేపర్లన్నీ చదివి దాన్ని విశ్లేషణ చేసి ఇంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, ఇది దిక్కుమాలిన డీల్ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదు వేరేటోడెవడో స్క్రిప్ట్ పంపిస్తే అది ముందు పెట్టుకొని దాన్ని చదివితే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. నిజంగా ఈమె జర్నలిస్టా, లేకపోతే ఎవడో పంపినటువంటి యాంటీ ఇండియన్స్ పంపినటువంటి కమ్యూనిస్టులు పంపినటువంటి స్క్రిప్ట్లు చదివే కమ్యూనిస్టు జర్నలిస్టా అనేది జనాలు ఒకసారి విశ్లేషణ చేసుకోండి. ఈమె స్టేట్మెంట్ ఇచ్చేసింది, ఇది ఇంత దిక్కుమాలిన డీల్ ఇంకోటి లేదు, ఇది యాంటీ ఇండియా డీలు అని. కానీ అసలు డీల్ అయిందా? కాలేదు. ట్రంప్ ఒక ట్వీట్ పెట్టిండు, మోడీ దానికి ఓకే అనేటటువంటి విధంగా ఇంకొక ట్వీట్ పెట్టిండు. మోడీ ట్రంప్ చెప్పినటువంటి ఏ విషయాల్ని అంగీకరించలేదు, అలా అని ఖండించను లేదు, ఓకే మై ఫ్రెండ్ అనే విధంగా ఒక ఇండియన్ రిప్రజెంటేటెడ్గా మోడీ గారు ఒక ట్వీట్ పెట్టాడు. ఈ రెండు ట్వీట్లను విశ్లేషణ చేసి ఇది దిక్కుమాలిన డీల్ అని చెప్పేసి ఈమె ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది. కానీ అసలు డీలే కాలేదు కదా, దాని మీద ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏ దానికి ఎంత టారిఫ్ వేయాలి, డీల్స్ ఏం వేయాలి, ఏ ప్రోడక్ట్స్ మీద ఎంత వేయాలి, దీనికి ఎంత వేయాలి, దానికి ఎంత వేయాలి అని చెప్పి కేంద్ర మంత్రులు, అమెరికాకు సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళు ఎకనామిస్టులు, మన ఎకనామిస్టులు అందరూ కూర్చొని ఇప్పుడు చర్చలు చేస్తున్నారు. ఒక 2 నెలల తర్వాత చర్చలు చేస్తారు, 3 నెలల తర్వాత చర్చలు చేస్తారు. ఈ చర్చలంతా అయ్యే వరకు ఒక 3 నెలలు పడుతుంది. మళ్ళీ అలా దాంట్లో కొన్ని క్లాజెస్ ఉంటాయి, 3 నెలలకు ఒకసారి వాటిని మార్చుకోవాలి. రెసిప్రోకల్ టారిఫ్స్ అని అంటారు, అంటే పరస్పర టారిఫ్స్, అంటే ఈ దేశం మీద నువ్వు ఇంతేస్తే నా దేశం మీద నేను ఇంతేస్తా అనేటటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్. వాటి మీద విశ్లేషణ చేసుకొని 3 నెలలకు ఒకసారి, అరే మేము పోయినసారి 18 అనుకున్నాము, మాకు కుదరట్లేదు, మేము 15 చేద్దాం అనుకుంటున్నాం అని 3 నెలల తర్వాత దాన్ని మార్చుకుంటారు. మళ్ళీ 3 నెలల తర్వాత దాన్ని మార్చుకుంటారు, క్వార్టర్కి చూసుకుంటారు. వీటిని ఫస్ట్ డిస్కస్ చేసుకొని ఓకే అనుకొని మోడీ ట్రంప్ కూర్చొని ఎస్ దిస్ ఈజ్ ద ట్రేడ్ డీల్ అని సంతకం పెట్టిన తర్వాత అది దిక్కుమాలిన డీలా, యాంటీ ఇండియా డీలా, మంచి డీలా, దేశానికి ఉపయోగపడే డీలా అనేది డిస్కస్ చేయాలి. కానీ ఈవిడ ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఏ విధంగా జనాల్ని రెచ్చగొట్టే విధంగా సమాజంలోకి కమ్యూనిస్టులు తయారవుతున్నారు అనేటటువంటిది ఇది ఒక విషయము. ఇంకా ముందుకెళ్దాం. ఇలాంటి ఒక డీల్ ని మోదీ ఒప్పుకున్నారు అంటే నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమెరికా నుంచి అన్ని వస్తువులు మనం కొంటే ట్రంప్ అమెరికా ప్రజలకు ఇచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని హామీ ఇచ్చారు కదా, అది ట్రంప్ నెరవేర్చినట్లు అవుతుంది విజయవంతంగా. కానీ మనకేమొస్తుంది, మనం అమెరికా వస్తువులు కొంటే మోదీస్ మేక్ ఇన్ ఇండియా నినాదం గాల్లో కలిసిపోతుంది, ఏమి కనిపించకుండా పోతుంది. భారతదేశాన్ని ట్రంప్ ఈ స్థాయిలో ఎలా ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నాడు? పైగా ఏమన్నాడు, ప్రధాని మోదీ మేమిద్దరము గొప్ప పనులు పూర్తి చేశాము అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు. ఒకటి మాత్రం మనం రియలైజ్ అవ్వాలి, ట్రంప్ అప్రిషియేట్ చేయాలి. అమెరికన్ ప్రెసిడెంట్ గా అడుగడుగున అమెరికా ప్రయోజనాలకి కట్టుబడి హైయెస్ట్ ప్రయారిటీ అమెరికా ప్రయోజనాలకు ఇచ్చి అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ట్రంప్ పనిచేస్తున్నాడు. మన దేశ ప్రధాని ఇండియా ప్రయోజనాలను కాపాడే విషయంలో ట్రంప్ స్థాయిలో ఎందుకు పనిచేయట్లేకపోతున్నారు? యాక్చువల్గా ప్రపంచం మొత్తం ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇండియా ఒక స్టాండ్ తీసుకొని అటు వ్యతిరేకంగా కాకుండా ఇటు సపోర్ట్గా కాకుండా భారతదేశం మీద ఎంత ట్యాక్స్లు వేస్తున్నారో భారతదేశం కూడా అమెరికా మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువుల మీద, సపోజు పప్పు ధాన్యాలు అనుకోవచ్చు, వాటి మీద ఒక 30% టారిఫ్స్ పెంచింది. అమెరికా పార్లమెంట్లో కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సెనేటర్సు ఇండియా మా మీద 30% టారిఫ్స్ వేస్తుంది, వాటిని తగ్గించండి అని చెప్పి ట్రంప్కు విన్నవించుకున్నటువంటి న్యూస్లు కూడా మనం చూసినాం. సో ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ట్రంప్ ఏదైతే ఉందో భారతదేశం దగ్గరకు వచ్చే వరకు ఇబ్బంది పెట్టలేక ఏమి చేయాలో తెలియక కుడితిలో పడ్డ ఎలుకలాగా ఆఖరికి 6 నెలల పాటు పరస్పరంగా టారిఫ్స్ వేసుకుంటూ అట్లా దాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏమీ చేయలేక ఒక ట్రేడ్ డీల్ దగ్గరకు వచ్చిండు. కానీ మోడీ మాత్రం ఫెయిల్ అయిపోయిండని ఇన్ని నెలలు మోడీ 1.5 ఇయర్గా చేస్తున్నటువంటి ఈ దౌత్యపరమైనటువంటి విజయాలన్నింటినీ పక్కన పెట్టేసి ట్రంప్ మాత్రం గ్రేటు, మోడీ మాత్రం ఏం శాతగాని వాడు, ఇంకా డీలే సైన్ కాలేదు కానీ డిక్లరేషన్ చేసేసారు. దిస్ ఈజ్ ద కమ్యూనిస్ట్ ఐడియాలజీ, యాంటీ నేషనల్ ఐడియాలజీ ఆఫ్ తులసి చందు. ఇంకా చూద్దాం. సో ముఖ్యంగా ట్రంప్ విషయంలో, ట్రంప్ని డీల్ చేసే విషయంలో, ట్రంప్ని హ్యాండిల్ చేసే విషయంలో, ట్రంప్కు సమాధానం చెప్పే విషయంలో, ట్రంప్ చేస్తున్న ఆరోపణల్ని కానీ లేకపోతే ట్రంప్ చాలా మాట్లాడాడు, మోడీ మీద మాట్లాడాడు, ఇండియా మీద మాట్లాడాడు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద మాట్లాడాడు. We stopped India and Pakistan from fighting two nuclear nations. Modi's a very good man. He's a good guy. ఇక్కడ ఏమంటున్నారంటే ట్రంప్ ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి విషయాల్లో కానీ ఇంకో విషయాల్లో కానీ మన వాళ్ళు మోడీ సరిగ్గా స్పందించట్లేదు అన్నమాట. నిజంగా స్పందించవలసినటువంటి రీతిలో భారతదేశంలో అన్ని విభాగాలు స్పందిస్తున్నాయి. ఎంఈఏ స్పందిస్తుంది, ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు స్పందిస్తున్నారు, పీయూష్ గోయల్ గారు స్పందిస్తున్నారు, మోడీ గారు కూడా స్పందిస్తున్నారు. ఏ విధంగా స్పందించాలి వీళ్ళ ఉద్దేశంలో? ఆ డెన్మార్క్ మినిస్టర్ ఏదో స్పందించాడు, ఫక్ ఆఫ్ ట్రంప్ అని చెప్పేసి. Dear President Trump, listen very carefully. Greenland
have been part of the Danish kingdom for 800 years. It's an integrated part of our country. It is not for sale. Let me put it in words you might understand. Mr. Trump, f*** off. అంటే ఆ విధంగా మోడీ గారు కూడా ఫక్ ఆఫ్ ట్రంప్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వాలా. ఒకవేళ అట్లాంటి స్టేట్మెంట్సే మోడీ గారు ఇచ్చారనుకో, ఆ స్టేట్మెంట్స్ అటు అసలు దేశ ప్రధాని ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటని మళ్ళీ ఈమె గుండెలు బాదుకుంటుంది. అసలు కమ్యూనిస్ట్ నాగేశ్వరరావు అయితే బుర్రతడు కావచ్చు ఫ్లోర్ మీద పడి అక్కడికి ఇక్కడికి. సో మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. అసలు వీళ్ళకి ఏం కావాలనేది క్లారిటీ ఉండదు. చూద్దాం. ఖచ్చితంగా అమ్మలేడు. అక్కడ నష్టపోయేది రైతు. ఇప్పటికే కష్టాలు సాగు చేయలేక, గిట్టుబాటు ధరలు లేక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశం మంది. ఇప్పటికీ వ్యవసాయమే ప్రధానంగా ఉండే దేశం మంది. సో ఇలాంటి దేశంలోకి జీరో ట్యాక్స్ పేరుతో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని డంప్ చేస్తే ఆ ఒత్తిడిని తట్టుకునేంత కెపాసిటీ మన అగ్రికల్చర్ సెక్టార్కి, మన రైతులకి ఉంటుందా? అసలు జీరో ట్యాక్స్తో వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశానికి వస్తున్నాయని ఈ ప్రపంచంలో మాట్లాడిన వాళ్ళు, ఈవెన్ ట్రంప్ కూడా మాట్లాడలేదు. భారత్కి ఇండియాకి మధ్య ఒక ఒప్పందం జరగబోతుంది, దాంట్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది ట్రంప్ స్టేట్మెంట్. దాన్ని మోడీ ఏకీభవించని కూడా లేదు. ఇంకా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా అని మోడీ చెప్పలేదు, ఆర్థిక మంత్రి చెప్పలేదు, పీయూష్ గోయల్ చెప్పలేదు, ఎవరు మాట్లాడలేదు. అసలు ట్రంపే మాట్లాడలేదు 0% రారిఫ్తో వస్తుందని. కానీ వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు. కనీసం వీళ్ళ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా? ఎవరైనా చెప్పిర్రా? ట్రేడ్ డీల్ అయిందా? ఏదైనా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఏమైనా చెప్పిర్రా? ఏదైనా బిజినెస్ చార్టర్స్ వాళ్ళు ఏమైనా చెప్పిర్రా? ఏ పేపరు లేదు, ఏ ఆధారము లేదు. ఏ విధంగా అమెరికా నుంచి 0% టారిఫ్స్తోని భారతదేశానికి గూడ్స్, అగ్రికల్చర్ గూడ్స్ డంప్ అవుతున్నాయని వీళ్ళు ఇంత స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనేటటువంటి దాని మీద నిజంగా అసలు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా చూద్దాం. అయితే గతంలో ప్రధాని నరేంద్ర మోదీ మన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరిగే నిర్ణయాలు నేను తీసుకోను అని చెప్పారు. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. అప్పుడు ఇలా అన్న మోదీ ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కదా, ఈ డీల్ మీద ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా, రైతులకి ఏ నష్టం ఉండదు, నేను అప్పుడు చెప్పిన దానికే నేను కట్టుబడి ఉంటాను, ట్రంప్ చేసిన ప్రకటన తప్పు, అమెరికా నుంచి ఏ వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలోకి రానివ్వను. అసలు బ్రహ్మాండంగా అడిగింది ప్రశ్న. మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, భారతదేశంలో రైతులకు నష్టం కలిగేటటువంటి ఏ నిర్ణయాలను నేను తీసుకోను. ఓకే, స్టేట్మెంట్. అది తప్పు, మళ్ళీ తీసుకోనని ఇయ్యాలి ఎందుకు చెప్పాలి? నిన్న చెప్పింది నిజమే కదా. రైతులకు నష్టం కలిగేటటువంటి నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తే అప్పుడు దానికి అందం చెందాం. కానీ ఇంకా ఏ నిర్ణయాలు తీసుకోలేదు కదా రైతులకు జరిగేటటువంటి నష్టాలు. కానీ ఏ విధంగా మళ్ళీ మోడీ వచ్చి, అప్పుడు నేను చెప్పాను కదా, తులసి చంద్ గారు మొన్న ఒక వీడియో పెట్టాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గుండెలు బాదుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడడం వల్ల నాకు చాలా బాధగా కలిగింది. రైతులకు నష్టాలు కలిగేటటువంటి ఏ నిర్ణయాలు నేను తీసుకున్నాని తులసి చంద్ యూట్యూబ్లో వీడియో పెడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు టీవీ ఛానల్లో గుండెలు బాదుకుంటే మోడీ పార్లమెంట్లో చెప్పాలా? ప్రతిపక్షాలు ఏం పీకుతున్నాయి? ప్రతిపక్షాలను అడగమనండి ఆ ప్రశ్న. మీ వల్లే కదా వాళ్ళంతా, అడగమనండి. అప్పుడు మోడీ గారు సమాధానం చెప్తారు. అసలు బేసిక్ కామన్ సెన్స్, లాజిక్లు కూడా లేవు అని చెప్పొచ్చు కదా. డైరీ ఉత్పత్తులు, ధాన్యాలు అమెరికా నుంచి మన దేశంలోకి డంప్ అవ్వకుండా కొన్ని రక్షణ చర్యలు ఉంటాయంట ఫారెన్ అఫైర్స్ లో, ఈ డీల్స్ లో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ లేకపోతే ఎలా అనేది మన రైతుల భయం ఇక్కడ. మా రైతులకు భయం అంట. ఈమె భయమా? లేకపోతే రైతులు మీరు అలా భయపడండి భయపడండి భయపడండి, అలా భయపడి అల్లర్లు సృష్టించండి ఢిల్లీలో అని చెప్పి ఏమన్నా మళ్ళీ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో చూడాలి. ఈమె చెప్పింది కదా, అసలు ఇంత కామెడీగా చెప్పింది. పాల ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు కానీ లేదా ధాన్యాలకు సంబంధించి కానీ అలా డంప్ అవ్వకుండా భారతదేశంలోకి ఒకటేసారి రాకుండా కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటారు అని చెప్పి వాళ్ళే చెప్పారని ఈమె చెప్తాను. రక్షణ చర్యలు తీసుకుంటారని తెలిసిన తర్వాత కూడా రక్షణ చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని రైతులకు భయం అవుతుందట. అది ఈమెకు భయం అవుతుందట, లేదా రైతుల్ని రెచ్చగొడుతుందా. తీసుకుంటారు అని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా తీసుకోకపోతే ఎలా అనే భయపడితే దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా నమ్మకపోతే దానికి ఏమి అర్థం ఉంటుంది? ఏందో. అలా లేకపోతే అమెరికా నుంచి ఇతర ప్రొడక్ట్స్ తో పాటు సోయాబీన్స్, కాటన్, మొక్కజొన్న, గోధుమ ఇవన్నీ కూడా మన మార్కెట్లను ముంచెత్తుతాయి. చాలా తక్కువ ధరకే అవన్నీ దొరుకుతాయి. అప్పుడు మన రైతులు పంటలు అమ్ముకోలేక, పండించలేక, గిట్టుబాటు ధర లేక అవస్థలు పడాల్సి వస్తుంది. మొత్తం మన వ్యవసాయ రంగం కుప్పకూలే పరిస్థితి వస్తుంది. అసలు ఇంతకుముందు అరచేతిలో వైకుంఠం, అరచేతిలో స్వర్గం అనేవాళ్ళు. అసలు వీళ్ళు ఎట్ట తయారయ్యారంటే ఈ కమ్యూనిస్టు జర్నలిస్టులు అరచేతిలో నరకం చూపిస్తాను. ఇంకా డీల్ కాలేదు, ప్రొడక్ట్లు రాలేదు, అసలు వాటి రేటు ఫిక్స్ కాలేదు, టారిఫ్స్ అసలే ఫిక్స్ కాలేదు, డంపు కాలేదు. డంప్ అయితే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి మాట్లాడేస్తున్నారంటే
అంటే గత 75 సంవత్సరాలుగా భారతదేశం ఇలాగే ఉందా? పోనీ మోడీ గారు వచ్చి 10-11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది కదా సుమారు. ఇన్ని సంవత్సరాలలో కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాలు అప్పుడు 2017 అట్లా తీసుకున్నాడు, వ్యవసాయ రంగం నష్టపోయింది. 2020లో అలా తీసుకున్నాడు, వ్యవసాయ రంగం నష్టపోయింది. ఇప్పుడైతే అసలు మొత్తానికే నాశనం అయిపోతుంది. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, మొత్తం ఊహాజనితమే. అట్లా అయితే ఇట్లా రెండో ఆప్షన్ కూడా లేదు. ఇట్లా అవుతుంది కాబట్టి, ఇట్లా చేస్తారు కాబట్టి దేశం నాశనం అయిపోతుంది. సో మీరు రైతులందరూ కలిసి ధర్నాలు స్టార్ట్ చేసేయండి, మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేసిద్దాం. ఈ పక్కన బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే అల్లర్లు రేగుతున్నాయో, ఇటు పక్కన పాకిస్తాన్లో ఏ విధంగా అయితే బలూచిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతుందో, మన దేశం ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని గుండెలు బాదుకుంటుంది తులసి చందు. ఏం నాయన, ఏం జర్నలిజము, ఏడికెళ్ళొచ్చారు మీరు? ఇండియాకు ఏ మాత్రం లాభం చేయని ఈ డీల్ ని నరేంద్ర మోదీ ఎందుకు ఒప్పుకున్నట్లు? ఇది కోట్ల డాలర్ల ప్రశ్న. ఇక్కడే ఎప్స్టీన్ ఫైల్స్ తెర మీదకి వస్తుంది. అది తీసుకొచ్చింది రంగంలోకి ఎప్స్టీన్ ఫైల్స్ని. అసలు ఇప్పటిదాకా మాట్లాడింది ఒక ఎత్తు, మొత్తం ఇట్లా ప్లేట్ తిప్పుతుంది. ఇక్కడ నుంచి ఇంకో విజృంభణ ఉంటుంది. ఇక మోదీ పేరు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటకు రావడాన్ని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ నేమ్ బయటకు వచ్చిన 2-3 రోజుల్లోనే అమెరికాకు పూర్తిగా అనుకూలంగా ఉంది. చాలా పెద్ద సోది చెప్పేసింది. నేను చాలా సింపుల్గా దీన్ని కంక్లూడ్ చేస్తాను. ఎప్స్టీన్ ఫైల్స్, ఎప్స్టీన్ అనేటటువంటి వాడు ఎవడో మీకు మార్కెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు ఉండడం వల్ల ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు తులసి చంద్ చెవులో అసలు ఇంత దారుణమైనటువంటి పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు రావడం అనేది చాలా దారుణం అని తులసి చంద్ చెవులో చెప్తే, తులసి చంద్ కమ్యూనిస్ట్ నాగేశ్వరరావు చెప్తే, వీళ్ళిద్దరూ గుండెలు బాదుకొని ఏ విధంగా అయితే ఈ కమ్యూనిస్ట్ పేపర్లు, వార్తలు లేదా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో విషయాన్ని ఏ విధంగా చిమ్మాలనేది ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చెప్పినటువంటి అంశం పూర్తిగా ఏంటంటే, 2017లో ఇజ్రాయెల్కి మోడీ వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు యుఎస్ ప్రెసిడెంట్ అప్పుడు కూడా ట్రంపే ఉన్నాడులే, ట్రంప్కు అనుకూలమైనటువంటి విధానాలలో నిర్ణయాలు తీసుకున్నారు, దానివల్ల ట్రంప్కు ఉపయోగపడింది అని 2 లైన్లు ఉంది. దీంట్లో 35 లక్షల పేజీల్లో 18,000 వీడియోలు, 50,000-60,000 ఫోటోలు, ఇట్లా ఉన్నటువంటి 35 లక్షలకు సంబంధించిన పేజీల డేటాలో ఒక 2-3 చోట్ల మోడీకి సంబంధించినటువంటి ఒక పేరుంది. అది కూడా ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు 2017లో అమెరికా ప్రెసిడెంట్కి అనుకూలంగా మోడీ కొన్ని నిర్ణయాలను తీసుకున్నాడు అని. అది అనుకూలంగా తీసుకోవడం వల్ల భారతదేశానికి ఏమైనా నష్టమైందా? లేదు. దీన్ని మళ్ళీ ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం, ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఇంకా చాలా ఉంటాయి, అందుకనే మోడీ భయపడ్డాడు. అరే ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా ఉంటాయి, అసలు 1000 సార్లు ట్రంప్ పేరుంది, ఎలాన్ మస్క్ పేరుంది, వాడెవడో స్టీఫెన్ హ్యాకింగ్ అంట వాడి పేరుంది, విదేశాలకు సంబంధించినటువంటి అనేక దేశ ప్రధానుల పేరుంది, బ్రిటన్ యువరాణి కుమారుడి పేరుంది. వాళ్ళంతా పిడోఫైల్స్కి సంబంధించినటువంటి, అంటే చిన్నపిల్లలతో మసాజులకు, శృంగారంలో పాల్గొన్నటువంటి కొన్ని వేల మంది పేర్లు ఉన్నాయి. కానీ మోడీ గారి పేరు ఏంటంటే, ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ట్రంప్కి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అని ఒక చోట ఉంది. అదేవిధంగా అనిల్ అంబానీ ఎప్స్టీన్ని కలిసినప్పుడు, ఎప్పుడు 2016-15లోనో అనిల్ అంబానీ ఎప్స్టీన్ని కలిసినప్పుడు అనిల్ అంబానీ చెప్పినట్ట, మోడీ నాకు బాగా క్లోజు, మీకు మోడీతో కావాలంటే ఏదైనా పని చేపిస్తానని ఎప్స్టీన్తో చెప్పిండంట. కానీ ఇప్పుడు చూసుకుంటే అనిల్ అంబానీయే దివాళీ తీసిండు కదా. పోనీ మోడీ బాగా క్లోజ్ అయితే అనిల్ అంబానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ లాగానో, అదానీ లాగానో, ఇంకోళ్ళలాగానో బాగా ఎత్తుకెదిగి కొన్ని లక్షల కోట్లు సంపాదించాలి. కానీ అనిల్ అంబానీ పరిస్థితి, ఆయన స్టాక్స్ ఎవడు కొనే పరిస్థితులు లేదు. ఆయన స్టాక్స్ కొన్న వాళ్ళు నష్టపోయి చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చున్నారు, ఆయనే దివాలా తీసిన పరిస్థితిలో ఉన్నాడు. సో ఆ 2 అంశాలు, ఏది ట్రంప్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు అనే అంశంలో ఏ విధమైన ఆధారాలు లేవు. ఈ అనిల్ అంబానీ ఎప్స్టీన్తో మోడీ గురించి మాట్లాడినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. కానీ ఈ రెండింటినీ తీసుకొచ్చి ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీకి సంబంధించిన దుర్మార్గాలన్నీ ఉండడం వల్ల మోడీ ఈ ట్రేడ్ డీల్కి ఒప్పుకున్నాడు. ఇక దేశం నాశనం అయిపోయింది. మొత్తం ఊహాజనితమే, పూర్తి ఊహాజనితమే, ఇందులో ఏ విధమైనటువంటి వాస్తవం లేదు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈమె పెట్టేటటువంటి అంశాలు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడేటటువంటి అంశాలు, అనేక దుర్మార్గమైన పశ్చాబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించడానికి మేధావులు ఉన్నారు మన దగ్గర. సురేష్ కొచ్చాటిల్ గారు కానీ, మావిడి గిరిధర్ గారు కానీ, రాకా సుధాకర్ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు మన తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఈమె అంత స్థాయికి దిగజారి ఈమెను ఖండిస్తూ, లేదా ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఖండిస్తూ చీప్గా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వడం ఎందుకు, వాళ్ళ డిగ్నిటీని, వాళ్ళ స్థాయిని తగ్గించుకోవడం ఎందుకు అని వాళ్ళు ఊరుకోవడము, మేధావుల మౌనము,
ఇట్లాంటి దుర్మార్గుల యొక్క దుర్మార్గపు ప్రచారాలకు ఊతమిస్తుంది. దీనివల్ల సమాజంలో అలజడులు సృష్టించేటటువంటి అవకాశం ఉంది. ఒక టైప్ ఆఫ్ పీపుల్స్, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, మోడీ ఏం చేసినా తప్పే. క్రిస్టియన్స్ ఉన్నారు, మోడీ ఏం చేసినా తప్పే. కమ్యూనిస్టులు ఉన్నారు, మోడీ ఏం చేసినా తప్పే. కొన్ని సపరేట్ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మోడీ ఏం చేసినా తప్పే. సో అట్లాంటి వాళ్ళందరినీ ఒక పూల్గా తయారు చేసి, ఒక ఒపీనియన్ బాస్కెట్ లాగా తయారు చేసి, వాళ్ళకు నిరంతరం విషాన్ని చిమ్మడమే ఒక పనిగా పెట్టుకుని ఇలాంటి వాళ్ళు సమాజంలో చెలరేగిపోతున్నప్పుడు మేధావులు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకు కౌంటర్ ఇవ్వాలి. మీరు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు అసలు ఎంత దేశానికి నష్టం అని అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కింద పడి దొల్లి పేరు మొన్నైతే 3-4 రోజులు. అరే 2021కి ముందు మేము 0.2% రష్యన్ ఆయిల్ మాత్రమే కొనేది ఇండియా. 21 తర్వాత కదా 30-35% పెంచింది. అప్పుడు నడపలేదా బండి, ఇప్పుడు నడుపుతారు, దానిదే ఉందని రష్యన్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మన తులసీచంద్ గారికి ఎందుకు ఇంత బాధ అయిపోతుందో అర్థం కావట్లేదని వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా జనాల్లోకి బలమైన సందేశం వెళ్తుంది. లాస్ట్లో భీష్మ సినిమాలో వెన్నెల కిషోర్ ఓ డైలాగ్ కొడతాడు. ఆ డైలాగు ఇక్కడ కరెక్ట్ సెట్ అవుతుంది, చూడండి. వాస్తవాలు చెప్పే నాలాంటి వాళ్ళ వీడియోల కింద హేట్ కామెంట్స్ పెడతారు, యాంటీ నేషనల్స్ గా, యాంటీ హిందూస్ గా ప్రొజెక్ట్ చేస్తారు. అసలైన దేశభక్తి పార్టీలను, మతాలను, నాయకులను పొగడ్డంలో ఉండదు. మన దేశ పాలకులు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చాలా క్రిటికల్ గా చూడడంలో, క్వశ్చన్ చేయడంలో ఉంటుంది. ఎందుకంటే పాలకుల్ని మనకు వర్క్ చేయడానికి ఎన్నుకున్నాం. క్రిటికల్గా ఎందుకు చూడాలి? క్రిటికల్గా ఉంటే క్రిటికల్గా చూడాలి, క్రిటికల్గా లేకపోయినా క్రిటికల్గా ఎందుకు చూడాలి అనేది నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. సరే చూద్దాం. వాళ్ళ రహస్యాల్ని కాపాడుకోవడం కోసం, కుంభకోణాలు బయటకు రాకుండా చూసుకోవడం కోసం మన దేశ ప్రయోజనాల్ని కాంప్రమైజ్ చేస్తే ప్రజలుగా వాటిని చూస్తూ ఊరుకోకుండా క్వశ్చన్ చేయగలగాలి. మోదీ పాలసీస్ చేసినా, ఫారిన్ టూర్లు చేసినా దానికి పెట్టే ప్రతి పైసా కూడా మనం కట్టే ట్యాక్స్ డబ్బుల నుంచి వెళ్తుంది. పాలసీ మేకర్స్ ని క్రిటికల్ గా చూడడం, వాళ్ళ నిర్ణయాల వెనుక అసలు కారణాలు తెలుసుకుని క్వశ్చన్ చేయడం అనేది వ్యక్తులుగా మన ప్రైమరీ డ్యూటీ. నేను గుంపులో గోవిందలాగా వీడియోలు చేయదలుచుకోలేదు. పచ్చి అబద్ధాలు చెప్పడానికే వీడియోలు చెప్తాను. అది కూడా చెప్తే బాగుండేది, కానీ బిట్టర్ ట్రూత్స్ అని పిచ్చి అబద్ధం ఆడేసింది. ఈమె నిజాలు చెప్తుందంట, మన అందరం ఆ నిజాలు అమ్మో నిజాలు. అసలు ఈమె చెప్పింది ఇందులో ఒక్క నిజం, రైతులు నాశనం అయిపోతున్నారు, రష్యా ఆయిల్ కొనకపోతే భారతదేశం నాశనం అయిపోతుంది, భారతదేశానికి ఇన్ని కోట్ల నష్టము, ఏ ప్రోడక్ట్స్ 0% టారిఫ్స్తో ఇండియాలో ట్రంప్ దించుతున్నాడు, డంప్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక్కదానికి ఈమె ఆధారం చూపించిన దేనికంటే దానికి నేను రెడీ. ఇంతవరకు డీల్స్ అవ్వలేదు, ఇంతవరకు ఏ ఆధారాలు లేకుండానే కేవలం ఊహాజనితంగా ఒక 20 నిమిషాల పాటు దుల్లగొట్టేసింది అబద్ధాలని. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే రైతులు ధర్నాలు చేయడానికి సిద్ధమవ్వడానికి రెచ్చగొడుతున్నాడు. కొంతమంది కమ్యూనిస్టు న్యూస్ ఛానల్స్ అసలు ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పేజీస్లో కానీ చూసినప్పుడు ఈ దేశానికి మరో రకమైనటువంటి కుట్రను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటిది స్పష్టమవుతుంది. కాబట్టి ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు ఇలాంటి మాటల పట్ల, ఇలాంటి ట్రేడ్ డీల్స్ పట్ల చాలా జాగ్రత్తగా, జాగరూకతతో ఉండి ఇలాంటి వాళ్ళని నమ్మకుండా వాస్తవాలేంటో తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించుకొని, ఒక తప్పు జరిగిన తర్వాత స్పందించడం వేరు, తప్పు జరగక ముందే స్పందించడం వేరు. కొన్ని విషయాల్లో తప్పు జరగక ముందే స్పందించాలి, కొన్ని విషయాల్లో తప్పు జరిగిన తర్వాత స్పందించాలి. ఈ ట్రేడ్ డీల్స్, మార్కెటింగు ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తప్పు జరిగిన తర్వాత, ఒకవేళ తప్పే జరిగితే ఖచ్చితంగా వెనక్కి తీసుకోండి మోడీ గారు, ఇది మా రైతులకు అన్యాయము అని మాట్లాడడానికి నేనే కాదు కదా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ముందుకు వస్తాడు. ఎందుకంటే ఇది భారతదేశం అనేటటువంటిది రైతుకు సంబంధించినటువంటి దేశము. మోడీ ఏవైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే రైతు చట్టాలను ఏ విధంగా అయితే వెనక్కి తీసుకున్నాడో అట్లా రైతులకు వ్యతిరేకంగా తీసుకునేటటువంటి డీల్స్ ఏవైతే ఒకవేళ తీసుకుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి నాతో పాటు కొన్ని లక్షల మంది వస్తారు. కానీ ఏ విధమైనటువంటి రైతులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోనని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు తీసుకుంటే మాత్రం మేము అంతు చూస్తాము అని ముందే జనాల్ని ప్రిపేర్ చేసి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ విషయంలో ప్రతి హిందువు జాగరూకతతో జాగ్రత్తగా ఉండాలని, కమ్యూనిస్టులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. వాళ్ళు ఏ విషయాన్ని అయితే దేశానికి ప్రమాదం అంటున్నారో అది దేశానికి ఉపయోగపడేది, ఏ విషయం అయితే దేశానికి ఉపయోగం అంటారో అది దేశానికి ప్రమాదకరమైనది అని చెప్పి గుర్తుంచుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.